ఛాయ విషయంలో విష్ణుకి ఒక పెద్ద ట్విస్టే జరిగింది. ఏంటి అంటే విష్ణుని కేక్ కట్ చేపిచ్చాలి నాన్న స్థానంలో ఉండు అని వరలక్ష్మి చెప్తుంది. సరే అని విష్ణు కూడా ఒప్పుకుంటాడు. ఇక ఛాయని మాత్రం కళ్ళకి ఒక మాస్క్ లాగా వేసి తీసుకుని వస్తుంది వరలక్ష్మి. కానీ విష్ణు మాత్రం గుర్తుపట్టేస్తాడు పాపని. అంతకుముందు కూడా ఒకసారి పాప మొహమంతా అంటే మొహం కనిపించకుండా ఒక రంగు పూసేసుకొని అట్లా అయితే కనిపించుంటుంది. అలాగే వైష్ణవి ప్లేస్లో కూడా ఒకసారి ఛాయ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది. ఛాయ ఏమో గుర్తుపట్టేస్తుంది వాళ్ళ నాన్నని. ఇక సరే ఇంకా అందరూ కలిసి హ్యాపీ బర్త్డే అయితే చెప్పి తనతో కేక్ అయితే కట్ చేపించి ఇక ఛాయ కూడా వాళ్ళ నాన్నని ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటుందో. కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది వరలక్ష్మి దగ్గర, విష్ణు దగ్గర. కానీ విష్ణు ఒక్కసారిగా వరలక్ష్మికి పెద్ద షాక్ ఇస్తాడు. వరలక్ష్మి అలా ఎందుకు చేస్తుంది అంటే ఇంకొకసారి చూసి తను గుర్తుపట్టి తీసుకొని వెళ్లకుండా ఉండడం కోసం అలా మాస్క్ అయితే వేయించుకొని తీసుకుని వస్తుంది. ఇక విష్ణు ఏమో అందరి ముందు ఇంత చక్కగా ఉన్నావు, నీకు ఈ కళ్ళకి మాస్క్ ఎందుకు అన్నట్టు ఈ మాస్క్ని అయితే తీసేస్తూ ఉంటే వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. విష్ణు గనక ఆ మాస్క్ కానీ తీస్తే ఛాయ వైష్ణవి ఒకలాగా ఉన్న విషయం తెలిసిపోతుంది. వాళ్ళ కూతుర్లు అనే విషయం తెలిసిపోతుంది. మరి వరలక్ష్మి ఎందుకు అడ్డుపడుతుందో అనేది చూడాలి. అసలు నిజం తెలిస్తేనే కదా ఇంకా కథ రసవత్రంగా సాగుతుంది. మరి విష్ణు వరలక్ష్మి తన కూతుర్ల విషయంలో ఏం జరగబోతుంది అనేది